ఈ స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి అనేది మా గ్రామంలో సుమారు 1000 సంవత్సరాల క్రితం వెలిసారండి. మాకు 900 సంవత్సరాల నుంచి ఈయన ఈ ఊళ్ళో ఉన్న యాక్టివిటీస్ అన్నీ కూడా మా మా ఈ 900 సంవత్సరాల చరిత్ర కూడా మా వెంకటేశ్వర స్వామి గుడిలో ఉండటం కూడా జరిగిందండి. ఈయన స్వయంభూ వెలిసిన వ్యక్తి. ఇది మా గ్రామానికి ఈయన మోకాళ్ళ వరకు కనిపించిన ఉండేవారు. దాన్ని మనకు కాలకూరుగా, శ్రీరాంపురాన్ని కాలకూరుగా మార్చిన తర్వాత ఆయన కాలకూరుగా మార్చాక ఆ కాళ్ళు కూడా దర్శనం ఇవ్వడం అనేది జరిగిందండి. మొగల్తూరు మహారాజు గారు వాళ్ళు అందరూ కలిపి ఒక 400-500 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగిందండి. వాళ్ళు ఒక 80 ఎకరాలు దాతృత్వంగా ఇచ్చి అప్పుడు ఆయన కోరిన కోరికలు నెరవేరటం వలన ఆయన ఈ నెరవేరిన తర్వాత ఈయన మర్చిపోయి పెద్దరపు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే సమయంలో 2 కళ్ళు కనిపించకపోతే ఆయన స్వప్నంలో దేవుణ్ణి ప్రార్థిస్తే, నువ్వు చిన్న కాలపూరు వెంకటేశ్వర స్వామి దిగువ తిరుపతి అయిన కాలపూరు వెంకటేశ్వర స్వామి దగ్గర మొక్కి నువ్వు లబ్ధి పొంది నువ్వు ఆయన్ని మర్చిపోయి నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీ కళ్ళు కనిపిస్తా లేదని చెప్పడం, ఆ స్వప్నంలో దండం పెట్టుకుని నేను తప్పు అయిపోయిందని అడగటం. సరే అక్కడికి వెళ్ళేదాకా నీకు ఒక కన్ను కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి ఆ దేవాలయం దర్శించుకున్న 2వ కళ్ళు వస్తాయనేసి స్వప్నంలో పెద్దరపు వెంకటేశ్వర చెప్పడం, చెప్పిన తర్వాత ఆయన కాలకూరు వచ్చి దర్శనం చేసుకుంటాం. అలాగా 2 కళ్ళు రావటం అనేది జరిగిన విశిష్టతలో పూర్వీకుల నుంచి చెప్పుకుంటాం, 450 సంవత్సరాల నుంచి చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా మేము స్వతహాగా వింటూ మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా వింటూ వచ్చిన మా గుడి అండి. మా గుడి విశిష్ట. అలాగే మా గుడికి ఒకప్పుడు రెత్త జరిగిందండి, దొంగతనం జరిగి మా దేవుడు బంగారం పట్టుకుపోవడం కూడా జరిగింది. పట్టుకుపోయిన తర్వాత పాలకొల్లో కరగదీద్దాం అనుకునే సమయాన్ని ఫైర్ యాక్సిడెంట్ అవటం, తర్వాత వాళ్ళకి దేవుడు ఎటు వెళ్ళినా వాళ్ళని దేవుడు వెంటాడినట్టుగా తెలిసి వెంటనే 48 గంటల్లోనే ఆ బంగారం తెచ్చి ఇచ్చేసి వాళ్ళు అరెస్ట్ అయిపోయి, తర్వాత గుడికి వచ్చి గుండు చేయించుకుని ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయమని చెప్పేసి గుండు చేయించుకుని వెళ్ళటం కూడా వాళ్ళంతటా వాళ్ళు తెచ్చి అప్సెప్టివే కాకుండా వాళ్ళు గుండు చేయించుకుని వెళ్ళటం కూడా నిదర్శనం కూడా మా స్వామివారి నిదర్శనం కింద భావించాలి. నిదర్శనం కింద మేము అందరం భావిస్తామండి. ఇది జరిగి ఎన్నో సంవత్సరాలు అవ్వలేదండి, సుమారు 7-8 సంవత్సరాల క్రితమే జరిగిందండి. భక్తులు కోరిన కోరికలు 100% నెరవేరే దేవుడు కాలకూరు వెంకటేశ్వర స్వామి అందరూ కూడా నమ్మటమే కాకుండా ఎవరు కోరిన కోరికలు కూడా తీరటం అనేది కూడా జరుగుతున్నదండి. మా గ్రామాన్ని డిప్యూటీ స్పీకర్ బలరాం కృష్ణరాజు గారు ఈ వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం కాబట్టి ఆయన ₹1,00,00,000తో అన్న సంతర్పణ బిల్డింగ్ శనివారం స్టార్ట్ చేయాలనేసి బిల్డింగు ఆయన గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించి బిల్డింగ్ కూడా పూర్తయిపోతున్నదండి. ఆయన పర్యవేక్షణలో ఆయన ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ బిల్డింగ్ పూర్తయిపోతున్నది. అలాగే అక్కడ వంటశాల మన జోలపాలెం భగవాన్ రాజు గారు దాతృత్వంతో అదే రఘురామకృష్ణ గారి సూచనల మేరకు ఆయన వంటశాల కూడా కట్టడం జరుగుతున్నదండి. అలాగే ఇక్కడ ఒక కొత్తగా కేశఖండంశాలలో అలాగే మళ్ళీ ఇంకొక వంటశాల కూడా, ఇవన్నీ కూడా ప్రణాళిక మన రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టుగా జరుగుతున్నాయండి. అన్నీ కూడా తయారు చేస్తున్నాం. అలాగే రఘురామకృష్ణరాజు సూచనల మేరకు కొంచెం గుమ్మాలు కూడా చిన్నగా ఉండడం వల్ల భక్తులకి దర్శనం కొంచెం ఇబ్బంది అవుతున్నది అనేసి అవి కూడా తొందరలో 2 నెలలు 60 రోజుల లోపల పూర్తి చేయాలనేసి ఆయన ఆదేశించడం జరిగింది. అవి కూడా పూర్తి చేయడానికి అందరం కూడా కృషి చేస్తున్నామండి.